హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు హోమ్ స్టైల్లో స్పెషల్ చికెన్ బిర్యానీని తయారు చేస్తున్నాను. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగా కట్ చేసేసి ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత మనం ఒక వెడల్పాటి బిర్యానీ ఒక బౌల్ని తీసుకోవాలి. నేను ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్నే వాడుతున్నాను. 2 కప్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, ఒక స్టార్ ఫ్లవర్ వేయాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేయాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసేసి మంచిగా చికెన్ పచ్చివాసన పోయేంత వరకు 1 మినిట్ హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలన్నమాట. చికెన్ ఆయిల్లో ఫస్ట్ 1-2 మినిట్స్ ఫ్రై చేస్తే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనము దీన్ని కుక్ చేద్దాము. చూడండి, ఇందులో వాటర్ వచ్చేసింది. చూడండి, వాటర్ అంతా తగ్గిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మనం ఇందులో 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టమోటాలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చూడండి, మంచిగా ముక్కలకి మంచిగా పట్టించాలి ఈ కారాన్ని. తర్వాత ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఈ 3 వేసేసేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసేసి మంచిగా వీటిని ముక్కలకి పట్టించాలి. చూడండి, ఈ విధంగా. తర్వాత ఒక గ్లాసు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలన్నమాట. బిర్యానీకి ఫ్రెష్ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం పోయేంత వరకు, ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మన ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. చూడండి, తర్వాత మనం రైస్ని బాయిల్ చేసుకోవడం కోసం ఇలాంటి పెద్ద బౌల్లో 1.5 లీటర్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. ఇందులో చెక్క, లవంగ, ఇలాచి వేయాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనివల్ల రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనము రోయల్ బాయిల్ అవ్వాలన్నమాట. మంచిగా వీటిని బాయిల్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలపాలన్నమాట. నేను బిర్యానీ కోసము 1/2 అవర్ బిఫోర్ 3.5 కప్స్ బాస్మతి రైస్, లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మంచిగా ఈ వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అయిపోయింది. ఒక ఇసురు వచ్చింది, పొంగొచ్చింది అనమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేద్దాము. ఎప్పుడైనా రైస్కి డబుల్ వాటర్ ఉండేలా చూసుకోవాలి. చూడండి, మంచిగా దీన్ని హై ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 చెక్క నిమ్మ చెక్కని పిండాలి. దీనివల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, తర్వాత ఇది రైస్ మంచిగా కలుపుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాలి. 80% రైస్ బాయిల్ అయితే సరిపోతుంది. నేను చూపిస్తాను. చూడండి, ఇలా పట్టుకుంటే రైస్ ఇలా విరిగిపోతే సరిపోతుంది. ఈ స్టేజ్లో సరిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని మొత్తం మనం ఈ రైస్ మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ స్టేజ్ సరిపోతుంది. ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ కర్రీ పైన ఈ రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను 3.5 కప్స్ లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ చాలా బాగుంటాయి బిర్యానీకి. చూడండి, ఈ విధంగా మొత్తం సెట్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలా అవన్నీ కూడా మొత్తం స్ట్రైన్ చేసాం కదా, అవి కూడా మొత్తం వేసుకోవాలి. చూడండి, తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్
మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. తర్వాత ఇందులో కుంకుమ పువ్వు పాలు కూడా 1 కప్పు వరకు తీసుకోవాలి. తర్వాత పైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కాజు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది. తర్వాత 1/2 కప్పు రైస్ వాటర్, మనం బాయిల్ చేసిన రైస్ వాటర్ని దీనిపైన వేసుకోవాలన్నమాట. ఓకే, మొత్తం వేసేసాము. ఇప్పుడు ఈ రైస్ని ఓ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి, మూత పెట్టేసేసి మనం దీన్ని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసేసి ఒకసారి చెక్ చేద్దాము. ఎలా అంటే ఒక స్పూన్ తీసుకొని జస్ట్ అలాగా మధ్యలో అలా చెక్ చేద్దాం అనమాట. చూడండి, ఈ విధంగా చెక్ చేయాలి. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాము. 1 or 2 టైమ్స్ చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనం దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒకసారి కదిపిద్దాము. ఎస్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చూడండి రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఒకసారి స్పూన్తో కలపాలి. ఈ బిర్యానీ వండుతుంటే మా ఇల్లు మొత్తం మంచి వాసన వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.